మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారా? లేదు ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఎన్టీఆర్ అనే పిలుస్తారు. ఎన్టీఆర్ అని పిలుస్తారు. సార్ మాత్రం ఎన్టీఆర్ తమ్ముడు అంటాడు పెద్ద సారు. ఈయన అయితే ఎన్టీఆర్ అంటాడు. లోకేష్ గారు. లోకేష్ అయితే ఆయన బాలకి హరికృష్ణ అయితే ఇప్పుడు లేదండి, ఆయన సరిగ్గా అయిపోయాడు. ఆయన డాడీ అన్నాడు, బాలకృష్ణ డాడీ అంటాడు. బాలకృష్ణ గారు కూడా డాడీ అని పిలుస్తారు. డాడీ అని పిలుస్తారు ఇప్పటికి. ఇప్పుడు మీరు ఎక్కడ కనిపించినా కూడా డాడీ అంటారు. డాడీ అంటాడు. ఎస్, మహానాడులో ఎక్కడికి వచ్చినా కూడా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు బహిరంగ సభ జరిగేటప్పుడు ఒక వ్యక్తి ఎన్టీఆర్ వేషధారణలో ఉంటారు. ఆ వేషధారణలో వచ్చేటువంటి వ్యక్తి అక్కడ ఎన్టీఆర్ లాగా డైలాగ్స్ చెప్తూ ఆయన వేషధారణలో వస్తుంటే కూడా అందరూ కూడా ఆయన వైపు చూస్తుంటారు. ఆయన ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ వేషధారణలో ఉన్న వ్యక్తి మన ముందున్నారు. ఒకసారి ఎన్టీఆర్ గారు లాగా డైలాగ్స్ చెప్తారా? నా తెలుగు తమ్ముళ్లకు, నా తెలుగు ఆడపడులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇంతమంది నా తెలుగు తమ్ముళ్ళు కదిలి వస్తుంటే వాళ్ళకి ఎంతో అభినందిస్తున్న బ్రదర్. ఏమి ఇంత వైభవం. నా తెలుగు తమ్ముళ్లకు ఇంతమంది కలవాలని స్వర్గం నుండి స్వయంగా దిగి వచ్చే బ్రదర్. చెప్పండి బ్రదర్, ఏమి కావాలన్నా. ఎస్, మీ పేరేం పేరు? నా పేరు రామ్ అండి. రాము. మిమ్మల్ని ఏమని పిలుస్తుంటారు? అందరూ ఎన్టీఆర్ అనే పిలుస్తారండి. నా అసలు పేరు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే నన్ను ఎన్టీఆర్ అంటారు. కార్యకర్తలు నుండి నాయకులు నుండి అందరూ ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఏ ప్రాంతం మీరు ఉండేది? ఎక్కడ మీ గ్రామం? ప్రాంతం వచ్చేసి నాది అనంతపురం జిల్లా తాడపత్రి అండి. నేను ఉండడం హైదరాబాదు. 2004 నుండి నేను చంద్రబాబుతో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన 1996లో ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ అయిపోయాడు. అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నానంటే ఎన్టీఆర్ మళ్ళీ ఆ రోజు సంక్షేమ పథకాలు పెట్టి చాలామంది పేదలకు న్యాయం చేశాడు. ఆయన సినిమా రంగాల సైతే కృష్ణుడు రామడేసి దేవుళ్ళగా కోల్చుకుంటారు వాటి ప్రజలు. అలాగే నేను ఈ ఎన్టీఆర్ వేసిన రాజకీయ ఎన్టీఆర్ ద్వారా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది సినిమా ఎన్టీఆర్ అయ్యి చాలామంది వచ్చారు. నేను రాజకీయ ఎన్టీఆర్గా నేను 2004 కంటిన్యూస్ చేస్తున్నాను. 2004 నుంచి 2025 వరకు మీరు ఇప్పటి వరకు ఇలాగే ఈ వేషధారణలో ఉంటారు. అంటే మీకు ఎవరన్నా ప్రోత్సహించారా, లేదంటే మీకే అనిపించిందా? అంతకుముందు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్త నాయకుడా, లేదంటే ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ వేషధారణలో వచ్చి పార్టీలోకి వచ్చారు? 1985 నుండి నేను 1985 నుండి నేను కార్యకర్త అండి. అలాగే నేను పార్టీ సేవక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రోగ్రామ్ కార్యకర్తగా పోయినాను. అక్కడ గల్లీ స్టేట్ లీడర్ అయినాను. ఏమంటే ఇక్కడ నా మిత్రుడు ఒకడు దుర్గయ్య గారు అని ఉంటారు. ఆ దుర్గయ్య గారు, రాము గారు, మీరు ఎన్టీఆర్ వేషం వేస్తే బాగుంటుంది, నీ వల్ల ఎంత మెసేజ్ వెళ్ళిపోతుంది ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ రెండు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మంచి న్యాయం జరుగుతుంది, మీరు ఆ విధంగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా చేస్తే నాకు బ్రహ్మాండంగా రథం పెట్టడం చాలా మంచి ప్రోగ్రాం జరిగింది. నేను ఫస్ట్ చేయడం చంద్రబాబుతో చేయలేదు. అక్కడ హోమ్ మినిస్టర్ మన దేవేంద్ర గౌడ్ గారు ఉండి వాళ్ళతో నేను జల సాధన పాదయాత్ర 450 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ ముగింపుకి హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగిందండి ఆ ప్రోగ్రామ్ జరిగినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను చూశారు. ఎన్టీఆర్లో ఉన్నాడు, ఈయన మనకేమైనా పనికొస్తాడేమో అనుకున్నాడేమో తెలియదు. అదే మూమెంట్లో మాకు కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చిన హైదరాబాద్లో. అప్పుడు నన్ను పిలిపించి మాట్లాడి, తమ్ముడు 10 రోజులు మనకు క్యాన్వసింగ్ ఉంది, నీకేం కావాలంటే నేను అరేంజ్మెంట్ చేస్తాను, నువ్వు రావాలని నాతో పాటు అంటే, సార్ మీరు అంతకి ఏం కావాలి సార్, మీ బ్లెస్సింగ్ మీకు కోఆపరేట్ ఉంటే మేము ఎప్పుడు మీ చేతనే పనిచేస్తాం. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారా? లేదు ఎన్టీఆర్ అని పిలుస్తారు. ఎన్టీఆర్ అనే పిలుస్తారు. ఎన్టీఆర్ అని పిలుస్తాడు. సార్ మాత్రం ఎన్టీఆర్ తమ్ముడు అంటాడు పెద్ద సారు. ఈయన అయితే ఎన్టీఆర్ అంటాడు. లోకేష్ అయితే ఆయన బాలకి హరికృష్ణ అయితే ఇప్పుడు లేదండి, ఆయన సరిగ్గా అయిపోయాడు. ఆయన డాడీ అన్నాడు, బాలకృష్ణ డాడీ అంటాడు. బాలకృష్ణ గారు కూడా డాడీ అని పిలుస్తారు. డాడీ అని పిలుస్తారు ఇప్పటికి. ఇప్పుడు మీరు ఎక్కడ కనిపించినా కూడా డాడీ అంటారు. అంటే మీరు వేషధారంలో ఉన్నప్పుడే డాడీ అని పిలుస్తారా, లేదంటే మామూలుగా ఉన్నప్పుడే డాడీ అని పిలుస్తాడు? వేషధారం లేనప్పుడు గుర్తుపట్టలేరు. అలాగే గుర్తుపట్టలేక సందర్భం వచ్చిందండి. ఆయన ఎప్పుడు నేను నాకు నామినేషన్ అయిన క్యాన్వసింగ్ అంతా పోయినా హిందూపూర్కి. అప్పుడు ఎన్టీఆర్ లాగా చూశాడు. మొన్న పోయినసారి రాజమండ్రి మహానాడు జరిగినప్పుడు నేను మామూలు గెటప్తో వేసుకొని నేను ఫ్లైట్లోనే వస్తున్నా. అదే ప్లేట్ ఈయన కలిశాడు నాకు, ఎవరు బాలకృష్ణ గారు కలిశారు. కలుస్తుంటే సార్ నమస్కారం అంటే మామూలుగా అంటే నమస్తే అన్నాడు. సార్ నేను సార్ ఎన్టీఆర్ అంటే డాడీ అని చెప్పి తీసుకొని కౌలు ఇచ్చుకొని అబ్బా ఎట్లా అని చెప్పేసి ప్లేట్కి వస్తున్నాం అంటే అవును వస్తున్నాను సార్ చెప్పేసి ప్లేట్ ఎక్కినప్పుడు నా ఆయన ప్రక్కన ఎవరు ఉంటే ఆయన లేపి పక్కల కోసం పెట్టాను. నన్ను హైదరాబాద్ వరకు మేము జర్నీ చేసుకుంటూ వచ్చినాం సార్ ఫ్లైట్లో. అడిగేవాళ్ళ మీరు అడిగేవారా ఎన్టీఆర్ గురించి అవన్నీ చెప్పేవాళ్ళ మీకు బాలకృష్ణ గారు? అప్పుడు అంటే ఆయనతో పాటు ఫ్లైట్ లో ట్రావెల్ చేసే అవకాశం అడుగుతుంటే ఆయన ఏమన్నాడంటే సినిమాలో సైతం నువ్వు ట్రై చేయొచ్చు కదా అన్నాడు.
సార్ సినిమా అంటే మీరే తీశారు కదా మాకేడ అవకాశం ఇచ్చామన్నాం అని అంటే నవ్వుతున్నాడు. అదే లేదు అంటే నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది అని అంటే, లేదు సార్ నేను పార్టీకి కోసమే నేను ఎన్టీఆర్ వేషం వేస్తున్నాను తప్ప నేను మిగతా దాంట్లో ఏం పోను. ఇంకోటి మీకు ఒక ప్రత్యేక విషయం చెప్పాలి సార్, చాలామంది అనుకుంటుంటారు నేను ఎన్టీఆర్ వేషం వేసి ఆ మానవానికి చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎలక్షన్లో వచ్చినప్పుడు నీకు ఇంత ఇస్తాను రిలేషన్గా మీరు రండి ప్రోగ్రామ్ కంటే నేను రాను, ఓన్లీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబం ఉంటేనే వచ్చి ప్రోగ్రామ్ చేస్తాను కానీ మీరు అలాంటి ఆశించొద్దండి, నేను అట్లా రాను, నేను ఎన్టీఆర్ అభిమానంతో వేషం వేస్తున్నా, అక్కడ చంద్రబాబు వస్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పడం జరిగింది. అంటే జిల్లాలకు సంబంధించిన నాయకులు మీకు ఎవరన్నా అమౌంట్ ఇస్తాము లేదా అన్నారు, చాలా రండి మంది. ప్రోగ్రామ్ కి రండి అంటే మీరు పోరు, పోను డబ్బులు తీసుకోరు. పోను డబ్బులు తీసుకొని పోను. ఎందుకు పోను అంటే సార్ నేను ఆయన ఒక మానవుని గెటప్, ఆయన ఎగు పురుషుడు ఆయన. ఎందుకంటే ఆయనది నేనేదో వేషం వేసి అమ్మడిపోయినట్టు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను పోలే. నాకు దేవుడు ఇచ్చిన కాడికి నాకు ఉంది హైదరాబాద్లో, నాకు 3 పూటలు తిండి పెడతాను, నాకేం అలవట్లేదు. నేను ఆ ఉద్దేశంతో ఇప్పటికీ అదే ఉంది. ఇప్పటి వరకు నేను చంద్రబాబు నాయుడు కానీ అక్కడ కానీ ఏది ఆశించాలి. ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్లు ఎక్కుంటారు, ఎన్నిసార్లు ఈ వేషాన్ని వేస్తుంటారు సుమారు? దాదాపు అయింటుంది సార్ 2000 అని అయింటుంది. 2000 సార్లు. 2000 సార్లు అయింటుంది, ఇంకెక్కువనే ఎక్కువగానే. ఎక్కువనే. అలాగే చంద్రబాబు గారితో ఎన్నిసార్లు స్టేజ్ ని మీరు పంచుకోవాలి? ఆయనతో 12 సరి నాకు సన్మానం జరిగింది. ఆయనతో స్టేజ్ మీద ఎక్కి దిగడం అంటే ఇంకా లెక్కలేదు. అది నేను గుర్తుపెట్టా 200 సరి పైన కలిసి ఉంటాను డేస్ మీద కానీ ఎక్కడ కానీ. తమ్ముడు నన్ను చూడగానే పిలుస్తాడు. ఏం చేస్తుండేవాళ్ళు? దీనికి ముందు మీరు ఏం చేస్తుండేవాళ్ళు? ఇదివరకు చూసాను, నాది ఒక బిజినెస్ ఉండే సార్, నాది కిరాణా షాప్ ఉండే. ఆ కిరాణా షాప్ ఇప్పుడు లీజ్కి ఇచ్చేసినాము. అలాగే అన్ని రెంట్ ఉంది, కమర్షియల్ బిల్డింగ్, అన్ని రెంట్లకి ఇచ్చేసినాము. అలాగే నేను ఈ పార్టీకి ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను. నాకు షెడ్యూల్ పంపుతారు, ఆ షెడ్యూల్ చూసుకొని నేను ప్రోగ్రామ్కి వెళ్ళిపోతాను. పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు ఒక అమ్మాయి సార్, నాకు అమ్మాయి సాఫ్ట్వేర్, అల్లుడేమో కోటక్ మహీంద్రా బ్యాంకులో మేనేజర్. సో పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, అల్లుడు కూడా ఒక మంచి జాబ్. ఎందుకు నాన్న, ఎందుకు మామగారు ఇలాంటి వేషధారణ వేస్తారు, కొంచెం అందరూ కూడా తమాషా చేస్తారేమో అని ఎప్పుడన్నా అనుంటారా? ఏం లేదు, వాళ్ళు బాగా సంతోషిస్తారు. మా భార్య మా వైపు నేను వెళ్తుంటే ఆమె అన్ని నా డ్రెస్ గీసి ప్యాకింగ్ చేయడం, అన్ని చేయడం, పంపించడం అన్ని ఇప్పటికీ చేస్తుందండి. కానీ మాకు ఒకటి మిగిలిపోయింది ఏంటంటే, ఇంత వేషం చేసిన ఇప్పటికి నేను ఫ్యామిలీ కూడా తీయలేదు సార్ దగ్గర. అది ఆ అవకాశం నేను అడగలేదు, రాలేదు. ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు, ఒకసారి కూడా దిగుతారు బాగా. మా సుమన్ టీవీ ద్వారా మీరు నేరుగా చంద్రబాబు గారికి, పార్టీ పెద్దలకు రిక్వెస్ట్ చేయండి. మీరు సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు ఆ రిక్వెస్ట్ చేయండి. సార్ చంద్రబాబు గారు, మేము ఎలా అయినా మా ఫ్యామిలీతో ఫోటో దిగే అవకాశం ఇవ్వండి అని. ఈ వీడియో వైరల్ అయితే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుందేమో చూడండి. సార్ చంద్రబాబు నాయుడు గారు సార్, నేను ఎప్పుడు మీతో ఎన్నోసారి నేను ఫోటో దిగడం జరిగింది. ప్రతి కార్యక్రమం నన్ను మంచి చాలా గౌరవించారు. కానీ ఒకటి ఉంది సార్, ఒకటి నా కోరిక మిగిలిపోయింది. నా ఫ్యామిలీ అంతా తెలుగుదేశం పార్టీకి గౌరవించి పనిచేశారు. నా ఈ గెటప్ ఇవన్నీ రెడీ చేసేది వాళ్ళ క్యాషన్స్ అంతా. ఒక్కసారి ఫ్యామిలీ తీసుకొని వచ్చి నేను ఫోటో దిగాలనుకుంటున్నాను సార్ మీ దగ్గర. ఒకసారి గతంలో నేను ఫ్యామిలీతో హైదరాబాద్ విజయవాడకు రావడం జరిగింది, కానీ గేట్ దగ్గర మాకు అనుమతి ఇవ్వలేదు సార్. నాకు లోపల వచ్చేదానికి వాపస్ వెళ్ళిపోయినాను. ఆ అవకాశం మీరు ఈ సుమన్ టీవీ నీళ్ళు మాకు ఇస్తే నేను చాలా గౌరవిస్తాను సార్. మీ నీళ్ళు ఏం ఆశించలేదు నేను. ఇది ఒక ఫోటో నాకు జీవితాంతం ఉంటుంది, ఫ్యామిలీతో దిగినాను వాళ్ళ కుటుంబాన్ని చెప్పేసి ఆ అవకాశం మాకు ఇప్పుడు ఈ మీడియా ద్వారా నీళ్ళు మాకు ఇప్పిస్తారని చెప్పి నేను సంతోషిస్తున్నాను సార్. అలాగే ఇప్పుడు రామ్ గారే కదా, రామ్ గారు ఇప్పుడు మీకు ఎక్కడికైనా స్టేజ్ మీదకు లేదంటే సీఎం గారు ఎక్కడన్నా స్టేజ్ యాక్సెస్ ఉంటుందా? నేరుగా మీరు పైకి వెళ్ళడానికి అవకాశం ఇస్తారా? అట్లా ఒక్క దగ్గర చాలా ఇబ్బంది ఉంటుంది సార్ నాకు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోని ఎన్టీఆర్ని డేస్ నుండి పంపించండి అంటారు. తాను చూడగానే ఆయన చూడలేదనుకో కొంత నిర్బంధన ఉంటుంది. అక్కడ నాకు ఎక్కువ కొంత కోఆపరేషన్ ఇచ్చి నాకు మద్దతు ఇచ్చేదంటే టీడీ జనార్దన్ రావు గారండి. ఆయన సతి ఈ మధ్యలో ఎన్టీఆర్ ప్రోగ్రామ్స్ అన్ని వజ్రోత్సవాలు జరుగుతున్నాడు, సత్య జయంతి 100 days ఇవన్నీ. ఆ కార్యక్రమంతో చాలా గౌరవంగా నన్ను పిలిపించి డేస్ ఎక్కిస్తాడండి. కార్యకర్తలు కానీ నాయకులు కానీ సభలకు వచ్చే వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారా, అభిమానిస్తారా? వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది? అది నేను అడగదు సార్, అది ఏ జన్మ పుణ్యమనా ఎన్టీఆర్ యుగ పురుషుడు అన్నది నాకు ఇచ్చిందంటే చాలా సంతోషిస్తాను సార్. నేను ఆ మానవుని క్రేజ్ నాకు ఇచ్చారు కదా, ఎన్టీఆర్ లాగానే వచ్చి నా దగ్గర వచ్చి ఫోటోలు దిగడం చేయడం చాలా గౌరవిస్తారు సార్. ఫ్యామిలీ మహిళలు అందరూ వచ్చి ఫోటోలు దిగుతూనే ఉంటారు. నన్ను ఆ గెటప్ చూడగానే వచ్చేస్తూనే ఉంటారు ఫోటో అని. చాలా చాలా సంతోషం సార్. ఈ ప్రజల్లో ఆయన ఒక గాడ్ గిఫ్ట్ లాగా నాకు ఇచ్చిపోయాడు ఎన్టీఆర్ గారు. నేను అదేనే ఆయనకి డూప్తోనే నేను అంత ప్రజలతో పోయి అంత పాల్పొందుకొని. ఇప్పుడు ఈ గెటప్ వేసుకోవడానికి, ఈ మేకప్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఒకసారి మేకప్ వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? మీరే వేసుకుంటారా, ఎవరైనా సపరేట్గా మేకప్ మ్యాన్ ఉన్నారు? సార్ గతంలో మేకప్ మ్యాన్ ఉండే, తర్వాత ఆయన ఎక్కడెక్కడ పిలవాలంటే రాలేకపోయేది. అక్కడ లోకల్గా ఉంటే పిలిస్తే వచ్చేవాళ్ళు.
దానికి నేను ఏం చేసేదంటే నేను ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనే కొంత స్వయంగా చేసుకుంటాను. ఆ గెటప్ వేసేటప్పుడు నాకు దగ్గర దగ్గర 1 అవర్ పైన పడుతుంది సార్. ఒక గంట పడుతుంది మేకప్ వేసుకోవడానికి. గంట పడుతుందంటే నాకు హాఫ్ అన్ అవర్ ఈ బొట్టుకే వస్తుంది. ఎందుకంటే నాకు ఇది సెలెక్ట్ చేయాలంటే 1 అవర్ హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది సార్. బొట్టు దగ్గర నుంచి చాలా కొంత ఇబ్బంది పడతాను నేను. ఎందుకంటే అంటే ఈ బొట్టు చూసారా, ఈ బొట్టు పెట్టుకోవడానికి కనీసం అర్ధ గంట సమయం పడుతుంది. పడుతుందండి ఈ బొట్టుకి. ఎందుకు అంత టైం? అంతే, ఎందుకంటే నాకు అది ఎక్కడ తప్పిపోతుంది, ఎక్కడ ఇది అయిపోతుంది, చిన్నపిల్ల కానీ ఎట్లుంటే అది కరెక్ట్గా ఉండాలి. అది ఇప్పుడు నా ఈ యాంకర్కి డ్రెస్కు దీనికి బొట్టు 50% దానికి ఉంది. అంటే ఎన్టీఆర్ వేసేదానిలో ఈ బొట్టే మెయిన్ అయిపోయింది. అందుకోసం నేను తప్పకుండా ఆయన చెప్పలే వేస్తాను నేను. ఆయన గెటప్, ఆయన డ్రెస్, ఆయన అంత ఇవే. ఎన్టీఆర్ గారు ఈ చెప్పులే వేసేవాళ్ళ. ఈ చెప్పులు వేసేవాడు సార్. అలాగే ఈ కంకణం గానీ, ఈ గండపండేరం గానీ, ఉంగరాలు ఇవన్నీ కూడా అలాగే అలాగే ఉండేది. ఇవన్నీ బంగారేనా? ఇవి బంగారం సార్. ఇవి బంగారు, ఇవి రోల్డ్ గోల్డ్. అలాగే క్రౌడ్ లోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే ఆల్రెడీ జరిగినాయి సార్. 3 ఉంగరాలు పోయినా నాకు. 3 ఉంగరాలు పోయాయి. ఎంత ఏదన్నా రోడ్ సాగేటప్పుడు రోడ్డు మీద వెహికల్ ముందు చేయండి బలంతో చేస్తారు. ఇట్లా ఇస్తే పీకన్నారు. అవిషయం జరిగినాయి. అప్పుడు నాకు శ్రీనివాస్ పిఏ ఉండే, చంద్రబాబు పిఏ. వాళ్ళకి చెప్తారు ఇట్లా చేస్తున్నంటే నువ్వు చెయ్యి ఇయ్యద్దు అన్నాడు. చెయ్యి అసలు ఇవ్వద్దు అన్నాడు. ఇవ్వకపోతే వదులుతారు సార్, మింద పడుతుంటారు అంటే. అప్పుడు నేను ఏం చేసినట్టే ఈ చెయ్యి ట్యాంక్స్ చేయకుండా ఇటు ముట్టిస్తాను చెయ్యి, అంతే. ఈ విధంగా చెప్తుంటాను. ఇప్పటి ఇంకా పోవాలి. చూసారా వ్యూవర్స్, ఇలా రామ్ గారు ఎన్టీఆర్ గారి వేషధారణలో ఉన్నప్పుడు ఇలా చూస్తే క్లోజ్ గా వస్తే ఇలా ఉంగరాలు పెట్టుకున్నప్పుడు తన సొంత బంగారు ఉంగరాలని చాలా కరచాలనం చేసే క్రమంలో 3 ఉంగరాలు బంగారు ఉంగరాలు కూడా పోయాయి అంటారు. సో దీనివల్ల మంచి ఉంది, కొంత ఇబ్బంది కూడా ఉంది. ఇబ్బంది చాలా ఒకసారి ఇబ్బంది ఉంటుంది సార్. కార్యకర్తలు ఎట్లుంటారు అంటే కొన్ని విలేజ్ ప్రాంతాలు పోతే వాళ్ళు కొంత డ్రింక్ వేసి ఉంటారు. డ్రింక్ వేసినప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ చూడగానే మురిసిపోతారు. వాళ్ళ మీద పడడం అమ్మురుకు వచ్చేస్తుంది. అప్పుడు మనము ఎన్టీఆర్ అభిమానం కాబట్టి ఆయన పేదల నాయకుడు కాబట్టి వాళ్ళకి ఏదో మనం చేతైనంత కొంత వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కొంత చేసి చెప్తూ ఉంటాను. కానీ కొంతమంది దగ్గర చాలా ఇబ్బంది అయితే పడినాను. అంత ఇబ్బంది పెడుతుంది ఏమంటే ఎన్టీఆర్ అట్లా పడే 9 నెలలు పల్లె అక్కడ నారూరు బ్రాహ్మణులకు ఎక్కడ కూర్చొని గుడిసెల్లో కూర్చొని స్నానం చేసి అన్ని చేసాడు. ఆయనకి ఇంత మనది ఎంత సారదు. అందుకోసం ఆయనే మానవాడు చేసి నాదెంత అని చెప్పేసి నేను అభిమానంతో చేస్తాను. ఎన్టీఆర్ అలియాస్ రామ్ గారు అలియాస్ ఎన్టీఆర్ గారు, ఒక విషయం చెప్పండి. ఈ వేషధారణ వేసిన తర్వాత మీరు ఇందాక మాట అన్నారు, జన్మ ధన్యం అని. సో నిజంగా ఈ అవకాశం అందరికీ వస్తుంది అనుకోవచ్చా, లేదు మీకు మాత్రమే వచ్చింది అనుకోవచ్చా? నేను ఇంకోటిసారి ఇట్లా మీడియా వాళ్ళు కొంతమంది నన్ను అడిగారు, ఎన్టీఆర్ వేసేదాంట్లో బాగానే ఉన్నావు, ఇప్పుడు చేస్తున్నావు కదా, నీకు డూప్గా ఇంకెవరైనా వస్తే నువ్వు డ్రాప్ అవుతావు, కంటిన్యూ చేస్తావు అని అడిగాడు. నేను నాలాగా డూప్ వచ్చి ఆహ్వాలు చెప్పి ప్రజలు ఆకర్షుకుంటే నేను తప్పకుండా డ్రాప్ అవుతాను. ఎందుకంటే నాకు ఇప్పుడు 55 ఏళ్ళు ఉంది, ఇప్పుడు 60కి వచ్చిన. ఇప్పుడు వయసు ఎంత మీది? మా వయసు 62. 62. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2004 నుండి ఇప్పుడు 20 ఏళ్లకు పైగా ఈ వేషధారణ. వేసేదారులు 21 సంవత్సరం రన్నింగ్ వేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు నా గ్లామర్ తగ్గలేదు. నేను అది చెప్పడం జరిగింది, గ్లామర్ ఉన్నంత వరకు ఎన్టీఆర్ వేషం వస్తుంది. నాకు ఆ డూప్ మీకు రావాలని చూస్తున్నాను, రాలేదు. ఇందాక ఇక్కడ ఎవరు ఒక నిలబడారు, షూట్ కాలేదు డూప్. ఇప్పుడు మీకు జనరల్ గానే బట్టతల ఉంటుందా, లేదంటే మీరే గుండు ఉండాలి బట్టతల ఉండాలనేటువంటి ఉద్దేశంతో? మామూలుగా నాకు కొంత ఉంది. దాన్ని ఏం చేసినట్టు ఆయన ఈ వేషము ఆయన తిరుపతికి వెళ్ళి వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు గుండు కొట్టి. ఆ వేషధారణనే అప్పటికి ఇదే నేను చేస్తాను, గుండు కొట్టి గెటప్ చేసుకుంటాను. అలాగే ఒకసారి వైట్ డ్రెస్ అయితే వేస్తాను, ఆయన వైట్ వేసాడు కదా, ఆ విషయం చేస్తాను. ఎప్పుడు గుండు చేసుకునే ఉంటారు మీరు? గుండు చేసుకుని ఉంటాను. ఎప్పుడు ఉన్నాడంటే గుండె అంతే, గుండె. అది ఎందుకంటే అది మనం గుండు చేయకపోతే సూట్ కావాలని నేను నిర్ణయం తీసుకున్నాను. పార్టీ తరఫున మీకు ఏమన్నా సహకారం కానీ ఏదైనా గుర్తింపు కానీ ఏదైనా ఇవ్వడం జరిగింది? ఏం లేదు సార్, నాకు సన్మానం తప్ప అంత ఏం జరగలేదు. తర్వాత నాకు 2017లో నాకు ఏపీ టూరిజం డైరెక్ట్ ఇచ్చాడు సారు. అది పెద్ద బహిరంగంగా చెప్పించాడు. ఆయన ఏదో వేరే అనుకున్నాడేమో అని. అప్పుడు జయరాం రెడ్డి చైర్మన్ టూరిజంలో, నీకు కావాలంటే నీకు టూరిజంలో ఉంటావా, డైరెక్ట్ ఉంటా అంటే ఉంటాను సార్ అంటే, అదే గొప్పగా చెప్పి ప్రకటించాడు. నా గురించి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు చంద్రబాబు గారు. 20 నిమిషాలు మాట్లాడాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. సో ఇప్పుడు స్టేజ్ ఎక్కడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? ఉంటే ఎక్కుతాం సార్. ఇవాళ ఎన్టీఆర్ బర్త్డే కదా, ఇవాళ ఎక్కాలనే ఉంది. సార్తో పోయి కలుస్తాను అవకాశం దొరికితే. నన్ను చూస్తే కంపల్సరీ పెయిన్ పిలుస్తాడు. కలగదు. ఇప్పుడు ఏమైందంటే చాలా ఈ కొత్త సెక్రటరీలు అంతా కొంతమంది నన్ను గుర్తుపట్టినారు, లోపల పంపాలని కొంత ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో ఎవరైనా ఒక నాయకులు టీడీ జనార్దన్ కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు చూస్తే ఎన్టీఆర్ని పంపండి అంటారు. అది ఉంది నాకు. నేనేదో చీప్గా చేయలేదు, చాలా ఆ గౌరవం కాకుండా ఎన్టీఆర్ నేను ఎక్కడ చీప్గా పోలేదు, ప్రోగ్రాం చేయలేదు. ఫస్ట్ వాళ్ళ కుటుంబ గౌరవంని
పార్టీ గౌరవం రెండు కాపాడుతున్నా. సో రామ్ అలియాస్ ఎన్టీఆర్ గారు చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకు ఏ నాయకుడికి రానటువంటి గుర్తింపు తనకు వచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నన్ను ఆప్యాయంగా మాట్లాడతారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ అంటూ నన్ను అభిమానంగా తీసుకొచ్చి వారి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడతారంటూ సో ఎన్టీఆర్ వేషధారణలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చెప్తున్నారు. మరొక రిక్వెస్ట్ కూడా సుమన్ టీవీ తరఫున ఆయన చేస్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు గారితో కుటుంబ సమేతంగా ఫోటో తీసుకునేటువంటి అవకాశం రాలేదు. అనేక సార్లు ప్రయత్నించాను, కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల అలో చేయలేదు. చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని ఆయన ఒక విన్నపం చేశారు, తమ కుటుంబం అందరూ కూడా వచ్చి కుటుంబ సభ్యులందరితో ఒక ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ మీతో తీసుకోవాలని సుమన్ టీవీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. సో పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా అవకాశాన్ని కల్పిస్తారని మనం కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, కడప మహానాడు నుంచి. చెప్పండి. ఇంకోటి సార్, నేను ప్రత్యేకంగా మర్చిపోయిన మీ మీడియా ద్వారా వెళ్ళి నాకు ఒక విషయం ఏంటంటే సార్, ఎన్టీఆర్ మన యుగ పురుషుడు, ఎంతమంది సంక్షేమ పథకాలు తీసుకుపోయాడు, ఎలాంటి వాళ్ళకి భారతరత్న ఇచ్చారు. ఇంతవరకు ఆయనకు భారతరత్న లేదు సార్. మీడియా ద్వారా చాలా టైం చెప్పినాను నేను. ఇప్పుడు తప్పకుండా భారతరత్న ఇస్తానని చెప్పేసి మీ మీడియా ద్వారా నేను చెప్తున్నాను సార్. నేను తప్పకుండా భారతరత్న ఇవ్వాలి ఎన్టీఆర్ కానీ, ఎందుకంటే యుగ పురుషుడు, ఆయనకి ఎన్నో ఇది చేశాడు. పద్మవిన 10 అంటే మన బాలకృష్ణకి అంతా వేయించారు, కానీ భారతరత్న అనేది ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయన ఎన్టీఆర్ అంటేనే ఇంటర్నేషనల్ ఫిగర్. ఆయన ఒక తెలుగు వారు లేని గుర్తింపు లేని తెలుగువారిని ఆయన గుర్తింపు చేశారు. ఢిల్లీలో పోరాడి చేసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తికి మళ్ళీ ఇంతవరకు భారతరత్న అనేది ఇవ్వలేదు. చాలామంది ప్రపంచ నాయకులే ఆయనను గౌరవిస్తారు. అదొకటి ఎందుకు వెనకబెడుతుంటే భారతరత్న అది తప్పకుండా చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా వెళ్ళి సుమన్ టీవీ నీటి చెప్తున్నాను సార్. నేను ఇంకొక మాట, మీ ఎన్టీఆర్ గారి భాషలో ఆయన గొంతుతో సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అని చెప్తారా? చెప్పండి. చెప్పండి. నా మీడియా సోదరులకు, సుమ వాళ్ళకి నేను నా కృతజ్ఞతలు చెబుతున్నాను. సుమా టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసి నా జీవిత చరిత్ర అంతా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు. తప్పకుండా నాకు వాళ్ళు ఎంత అభినందించారు. బ్రదర్, మీరు తప్పకుండా, నేను నా తమ్ముడుగా బ్రదర్స్ తెలుగు తమ్ముళ్లకు, తెలుగింటి ఆడపడులకు అందరికీ నా నమస్కారం తెలుపుతున్నాను బ్రదర్. నమస్కారం. నమస్కారం. నమస్కారం రాము గారు. నా పేరు విజయ్ అండి. విజయ్ గారు చాలా మంచిగా తీసుకున్నారు. తప్పకుండా అదొకటి అవకాశం దొరికితే నాకు థ్యాంక్స్. ఎందుకంటే ఫ్యామిలీ కూడా థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ వీడియో వచ్చిన వెంటనే మీకు ఫోన్ కాల్ వస్తుంది, సార్తో ఫోటో వస్తుంది.